బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అమదాల వలస కోనవరం రవికుమార్ అనేటువంటి ఎమ్మెల్యే సమస్యల కోసం వచ్చినటువంటి వాళ్ళు సమస్య పరిష్కారం కోసం చేయాలి. కానీ కేజీబీజీలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ సౌమ్య గారు, ఆమె చాలా నిజాయితీ గలటువంటి ఆఫీసర్ ప్రిన్సిపాల్. అలాంటి ఆమె మీద శారీరకంగా మానసికంగా వేధింపులు గురి చేయడం అనేది ఒక భాగం. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్న సర్వశిక్ష అభియానం ఏపీసీగా ఉన్నటువంటి శశిభూషణ్ తనకు సంబంధించినటువంటి బంధువులు, తనకు సంబంధించిన కులం సంబంధించిన ప్రిన్సిపాల్ని కూడా అదే ప్లేస్లో ఉంచడం కోసం ఈ రెండు ఏకమయ్యి కేజీబీజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి సౌమ్య మీద ఒక దుర్మార్గమైనటువంటి ఉద్దేశపూర్వకంగా పెట్టారు. అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవడం కోసం ప్రయత్నం చేసింది. దీనికి మాత్రం బాధ్యతమైనటువంటి అమదాల వలస కోన రవికుమార్ బాధ్యత వహించమని చెప్పి మేము కోరుతాం. ఎందుకంటే గతంలో ఇదే విషయం మీద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలగ చేసుకొని ఆమదాల వలస ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోన రవికుమార్ గారికి హెచ్చరిక చేశారు. హెచ్చరిక చేసిన తర్వాత ఇది ఎక్కువైంది. కాబట్టి ఇది భరించలేకే ఆమె ఆత్మహత్యకి నిద్రమత్తలు మింగిన పరిస్థితి. కాబట్టి ఆమెకి మేము చేసేటువంటి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మెరుగైన వైద్యం అందించాలి. రెండోది, ఆమెకు రక్షణ కల్పించాలి. మూడోది, బాధితమైనటువంటి స్థానంలో ఎమ్మెల్యే ఈ రకమైన మానసికంగా వేధింపులు గురి చేయడం అనేది సహించడానికి, అందుకోసం ఆయన్ని మీద కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సర్వశిక్ష అభియానం ఏపీసీ ఉన్నటువంటి శశిభూషణ్ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయం మీద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాం. అదేవిధంగా గౌరవ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి, అట్లనే సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీకి ఇద్దరికి కూడా లేఖ రాశాం. దీని మీద రెస్పాండ్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆమెకి బాధ్యతయుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆమెకి రక్షణ కల్పించాలి, మెరుగైన వైద్యం అందించాలి. ఆమెని ఎక్కడైతే బదిలీ చేశారో అదే బదిలీ ఉంచమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే రేపు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా కేవీపీఎస్ కూడా ఉంటుంది. ఆ క్రమంలో ఈ విషయంలో తక్షణమే స్పందించమని చెప్పి మేము కోరుతామని, లేకపోతే మాత్రం సర్వశిక్ష అభియాన్ ఆఫీసు పడమట్లో ఉన్న ఆఫీస్ని మేము ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తామన్నా. దానికి పరిశీలన చేసి శాఖాపరం చర్యలు తీసుకోండి. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఒక దళిత మహిళ, ఒంటరి మహిళ, ఆయన రిటైర్, వాళ్ళ భర్త కూడా రిటైర్డ్ ఎంఏ మన ఏమో చనిపోయినప్పుడు అలాంటివి ఉంటే మీరు పరిశీలన చేసి ఆమె చర్య తీసుకోండి. కానీ ఇది కాదు కదా, ఇక్కడ గ్రావిటీ కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే బాధ్యత ఎమ్మెల్యే ఆమెని ఎందుకు 10 గంటల దాకా ఉంచుకున్నారు ఆమెని అంటే, కాబట్టి 10 గంటలకు ఎన్ని మేము కాదు, కావాలంటే ఒక తప్పు ఉంటే మాత్రం తప్పుగా చూడాలి. కానీ ఆ రకమైన పరిస్థితి కాదు కదా, ఆమెను బదిలీ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆమె బదిలీ చేసిన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? ఏపీ సంబంధించిన వ్యక్తి వచ్చారు కదా, మరి కొత్త వ్యక్తి రావచ్చు కదా. సరే పోనీ ఆమె తప్పు చేస్తే సస్పెండ్ చేయండి, లేకపోతే చర్య తీసుకోండి. బదిలీ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇది సరైనది కాదు చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఒక బాధ్యతమైనటువంటి ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆ రకంగా తన మనుషుల చేత ట్రోల్ చేయించడం కరెక్ట్ కాదు. అదేవిధంగా వైసీపీ కూడా దీన్ని అనుకూలంగా ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి బాధ్యతమైనటువంటి ప్రధాన కార్యదర్శి లేఖ రాశాము, ఏదంటే పరిశీలన చేయండి, సర్వే చేయండి, తప్పు చేస్తే శాఖాపరం చర్య తీసుకోండి. కానీ ఇది మానసిక ఎదుపులు కాదు కదా, కరెక్ట్ కాదు కదా. అది మేము కేవీపీఎస్గా అభిప్రాయపడతా ఉన్నాం.